స్మృతులు చెక్కిన శిల్పం పార్ట్ 52 రచన మీనా కుమారి గారు. అక్షయ్ గారు అలాగే చూస్తూ ఉన్నారు. జడ్జి గారు కేసు వాయిదా వేయడంతో అందరూ కూడా ఒక రకంగా ఆలోచిస్తూ బయటకు నడిచారు. రాఘవేంద్ర తన స్నేహితులతో ఆవేశంగా అక్షయ్ వైపు చూసి, బయట అరుస్తున్న వారి వైపు చూసి, మన ముగ్గురం మాట్లాడుకోవాల్సినది ఉంది అని అనుకున్నారు. రోజులు జరిగిపోతున్నాయి. మహిళా సంఘాలు, సినీ రంగానికి సంబంధించిన అక్షయ్ గారి అభిమానులు, మిగిలిన సామాజిక వర్గాలన్నీ కూడా అందరూ కూడా తమ కోరిక అక్షయ్ గారిని విడుదల చేయాలి అని అంటూ గట్టి పట్టుపట్టారు. అందరూ కలిసి సంతకాలు పెట్టి ఒక ఫైల్లో అది కోర్టుకు సబ్మిట్ చేశారు. ఆ రోజు కోర్టులో అక్షయ్ కేసులో తీర్పు ఇచ్చే రోజు. సుకన్య ఉదయాన్నే లేచి నరసింహస్వామి గుడి దగ్గరికి వెళ్ళి మెట్టు మెట్టుకి పసుపు కుంకాలు రాస్తూ, దీపాలు వెలిగిస్తూ, మనసులో నరసింహస్వామిని ధ్యానిస్తూ, భగవంతుడా, ఇన్నాళ్ళుగా అక్షయ్ గారి జీవితంలో ఎటువంటి సుఖము లేదు. ఆయన కోరుకున్న జీవితం ఆయనకు దక్కలేదు. అలాగే నేను కోరుకున్న జీవితము నాకు దక్కలేదు. ఈ చివరి అంకలో కనీసం ఇద్దరూ కలిసి బతకడానికి ఒక వీలు కల్పించు తండ్రి, లక్ష్మీ నరసింహస్వామి అంటూ ప్రార్థిస్తూ సుమ, అక్షిత, వినీల వాళ్ళ సహాయం తీసుకుంటూ చేస్తూ ఉంది. భగవంతుడా, నిన్ను కోరే కోరిక ఒక్కటే, న్యాయాన్ని బతికించు. ఆయన మనసు ఎంత సున్నితమైనదో, ఆయన ఆలోచనలు ఎంత సుకుమారమైనవో నాకు తెలుసు. ఆయన ఎవరికి ఏ అవకాశం చేయనివారు. ఆయన దానాలు చేసిన గుప్తంగా చేస్తారు. ఒకవేళ తప్పు చేసినా కూడా తప్పు చేసిన వారిని మట్టు పెట్టాడే తప్ప ఆయన స్వార్థం కోసం చేసిన తప్పు ఏముంది భగవంతుడా? నువ్వు కూడా ఎన్నో అవతారాలు ఎత్తి ఆనాటి సత్యమైన కాలంలో నీవే వచ్చి దుర్మార్గులను శిక్షించేవాడివి. నీకు కుదరకపోతే అమ్మవారికి అప్పగించేవాడివి. అటువంటిది ఈనాడు దుర్మార్గాలు చేసిన ముగ్గురిని అంతం చేసిన అక్షయ్ గారిని కాపాడే బాధ్యత నీ మీద ఉంది. న్యాయం బ్రతకాలి. మహిళా మండలి సభ్యులు మరింకా ఎంతోమంది సేవా దృక్పథం కలిగిన వారు ఇంతమంది జ్యోతులు వెలిగించి ఆశగా కోరుకుంటున్నది మౌనికారెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని, ఆమె ఆత్మ శాంతించాలంటే అక్షయ్ గారిని విడుదల చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెట్ల పూజలు చేసుకుని దీపాలు వెలిగించి స్వామివారికి నైవేద్యం సమర్పించి నరసింహస్వామి వారి చాలీసా చేసుకొని ఇంటికి చేరారు. కాసేపట్లో కోర్టుకు బయలుదేరాలి. రాఘవేంద్ర చెబుతున్న మాటలు వింటూ అదెలా సాధ్యమన్నాడు మాజీ జడ్జి. సాధ్యం కాకపోతే సాధించాలి. మన బిడ్డలను కోల్పోయిన నష్టం మనకు తీరేది కాదు. అందుకని వారి ఆత్మలకు శాంతి జరిగేలా మనము ప్రయత్నించాలిగా. ఆ మౌనికారెడ్డి విషయంలో వారు కోరుకుంటున్నది మనము కోరుకోవాలిగా అని మాట్లాడుతున్న డాక్టర్ మాటలకు, రాఘవేంద్ర మాటలకు మాజీ జడ్జి జగన్నాథం మౌనం వహించాడు. తప్పదు అన్నట్లుగా చెప్పుకున్నారు. పరంకుశం గారు ఆసక్తిగా చూస్తున్నారు. యామినీదేవి గారు వాదించారు. అన్ని విషయాలు గ్రహించిన జడ్జి గారు తీర్పు చెప్పడానికి సంసిద్ధమయ్యారు. అక్షయ్ గారు హత్యలు చేసినట్లుగా వారి చేతి ముద్రలు ఉన్న ఆయుధాలు కూడా దొరకడం జరిగింది. మంచి కోసం చేసినా, ఎందుకోసం చేసినా తప్పు తప్పే. కానీ మహిళా సంఘాలు, ఇంకా ఎంతోమంది మానవతా దృక్పథం కలిగిన వారు సమాజంలో ఎంతోమంది కూడా అక్షయ్ గారిని విడుదల చేయమని కోరుతూ విన్నపాలు లేఖల ద్వారా విన్నవించుకున్నారు. చనిపోయిన ముగ్గురు కూడా చేసింది పరమ దుర్మార్గం. వారు ఉంటే కూడా ఉరిశిక్ష తప్పేది కాదు. ఇప్పుడున్న మహిళా సంఘాలు వారు బ్రతికి ఉంటే అసలు ఊరుకునేవారు కాదు. జనాలలోనే వారికి మరణం తప్పేది కాదు అంటూ ఎంతోమంది సోదరీమణులు లేఖల ద్వారా తెలియజేశారు. వారందరి సంతకాలు అక్షయ్ గారికి విడుదల చేయాలని, కానీ తప్పంటూ జరిగింది. నేరం అనేది నేరమే. అందుకని ఆయనకు 7 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది అంటూ తీర్పుని చెప్పారు. శిక్షను అమలుపరచడానికి గల కారణాలు, విషయాలకు వివరణ ఇచ్చారు. మహిళా సంఘాలు, మిగిలిన సంఘాలన్నీ కూడా సమన్వయం పాటించాలని, ఇది తప్పు కాదు అని, ప్రతి ఒక్కరూ సమాజాన్ని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని రక్షణ లేకుండా పోతే వివిధ రకమైన నేరాలు చేసిన వారు భయం లేకుండా ఇదొక సాకుగా తీసుకొని వేరే విధంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగిందని జడ్జి గారు తీర్పిచ్చారు. సుహాన్ రెడ్డి ఆ మాటలు వింటూ బాధపడ్డారు. సుకన్యకు బాధగానే అనిపించింది. కానీ అక్షయ్ మాత్రం మౌనంగా ఉన్నాడు. అతనిని మాట్లాడవలసిందిగా, ఆ మాటల సమాజంలో నేడు జరిగే కొన్ని విపరీతాలకు సమాధానమని అక్షయ్తో జడ్జి గారు చెప్పడంతో ఆ విషయాలు కూడా బయట మహిళా సమాజ సంఘాలన్నీ కూడా వినాలి. కాబట్టి నీ మనసులో మాటలు కూడా పంచుకోండి అవకాశం ఇచ్చారు. అక్షయ్ గారు మాట్లాడుతూ, మంచి కోసం చేసినా, ఎందుకు చేసినా తప్పు తప్పే. నా తప్పు నేను ఒప్పుకున్నాను కాబట్టి ఈ 7 ఏళ్లు శిక్షను అనుభవించడానికి నాకు ఏ బాధ లేదు. నిజమే, ప్రతి ఒక్కరూ చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఇటువంటి ఇబ్బందులు చేస్తే తీర్పులు చెప్పేవాళ్ళు తగ్గిపోతారు, హత్యలు చేసేవాళ్ళు పెరిగిపోతారన్న ఆలోచన మనం కూడా ఆలోచించుకోవాలి అంటూ మాట్లాడిన అక్షయ్ మాటలకు అందరూ కూడా బాధతో కళ్ళు తుడుచుకున్నారు. రాఘవేంద్ర కళ్ళు ఎర్రబడ్డాయి. ఒక్క మనిషిని చంపితే అది తప్పంటూ ఇంతమంది ఏడుస్తున్నారు. ముగ్గురు మనుషుల్ని చంపేసిన వ్యక్తిని మాత్రం 7 ఏళ్లు శిక్ష వేసి వాడు బతికేలాగా తీర్పు
తీర్పు చెప్పారు. పైగా వాడికి మాట్లాడే అవకాశాలు ఇవ్వడం, మన బిడ్డలను కూడా వాడు అంతే దుర్మార్గంగా చంపడం జరిగింది అని పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉన్నాయి కదా, అటువంటప్పుడు వాడికి మరణశిక్ష వేయాలి కదా అని ఆవేశంగా ఒకరికొకరు చెప్పుకున్నారు. అక్షయ్ మాట్లాడుతూ, జీవితంలో ఎంతో కాలం మనసు అనేది బతకకుండానే మౌనంగా కుటుంబం కోసమే కష్టపడుతూ బతికాను. ఇప్పుడైనా నా కుటుంబం కోసం, నా వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఈ 7 ఏళ్ళు గడిపేస్తాను అని తన వాళ్ళతో చెబుతున్న అక్షయ్ వైపు చూసి కన్నీరయ్యారు సుకన్య, మిగిలిన వాళ్ళు. కోర్టులో విషయం పూర్తయ్యేసరికి అందరూ ఎవరికి వారు మౌనంగా ఉన్నారు. ఇంతలో అక్షయ్కి గుణ కడసారి మాటలు అంటూ చెప్పేసరికి కోర్టు హాల్ తెలియజేయాలని ఆయన ఆఖరి కోరిక కోరడంతో అక్కడ ఉన్న టీవీ ఆన్ చేయడంతో పునః మాట్లాడుతూ, అక్షయ్ నేనేదైనా క్షమాపణలు కానీ మరేదైనా చెప్పాలంటే అది నీవు ఒక్కడికే చెప్పాలి. నీలాంటి మంచివాడికి శిక్షను విధించకూడదు. నువ్వు మంచి కోసం పుట్టావు, మంచి కోసమే బతికావు, మంచి కోసమే. ఒకవేళ చేసిన నేరాలు చేసుంటావు. నాకు తెలిసి నువ్వు నేరాలు చేశావని కూడా నేను ఇప్పటికీ నమ్మలేను. నీ స్నేహితుడిగా నీ స్నేహం ఎప్పుడైతే దూరమైందో అప్పుడే నాలో అరాచకం మొదలయ్యింది. నేను ఈనాడు ఉరిశిక్షకు అర్హుణ్ణి. అందుకే ఆఖరి కోరికగా నా మాటలు నీకు చెప్పాలని కోరుకున్నారు. నేను చేసిన తప్పులకు నాకు మరణశిక్ష విధించడం కరెక్ట్. అవును, సమాజంలో ఇటువంటి దుర్మార్గమైన వీడియోలను షేర్ చేస్తూ డ్రగ్స్ వ్యాపారంలో సంబంధాలు పెట్టుకొని యువతను తప్పుదారి వైపు నడిపించే నాలాంటి దుర్మార్గులు మరణించడమే కరెక్ట్ అని హాయిగా మరణశిక్షకు వెళ్తున్నాను. భగవంతుడు నీకు న్యాయం చేయాలి అని కోరుకుంటున్నాను. నిన్ను విడుదల చేయాలి. నీకు ఏ శిక్ష విధించకూడదని నా ఆశ. నిజానికి అది నా ఆఖరి కోరిక కూడా. నా బిడ్డను నీ బిడ్డలా స్వీకరిస్తావని తెలుసు. అందుకే ధైర్యంగా వెళ్ళిపోతున్నాను. తప్పుడు నిర్ణయం తీసుకునే నేను ఎప్పుడూ సుఖంగా లేను. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరిని హింస పెడుతూ తప్పించుకుంటూ నన్ను నేను రక్షించుకుంటూ బతికాను. అందుకే నాకు సరైన భార్య లభించలేదు. సుమా గారికి మోసం చేయడంతో నేను ఏనాడు సుఖపడింది లేదు. మూర్ఖత్వంగా బతికాను, మూర్ఖత్వంగానే ఎదిగాను, డబ్బు సంపాదించాను. కానీ న్యాయం అనేది లేకపోవడంతో మరణానికి వెళ్తున్నాను. గుడ్ బై మై ఫ్రెండ్. అతను ఎప్పుడూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదే నా ఆఖరి కోరిక అని వచ్చాయి మాటలు. అక్షయ్ కన్నీళ్లు తుడుచుకున్నాడు. అందరూ ఆ మాటలు శ్రద్ధగా వింటున్నారు. ఇంతలో తుపాకీ శబ్దం వచ్చింది. ఒక్కసారిగా రాఘవేంద్ర అతని స్నేహితులు అక్షయ్ని కాల్చేయాలని, లేకపోతే తమకు మనశ్శాంతి లేదని అనుకుంటూ అక్షయ్ని కాల్చడంతో ఆ విషయాలు ముందే ఊహించిన పరంకుశం గారు బుల్లెట్ ప్రూఫ్ ఉన్న ఇద్దరిని కాపలాగా పెట్టారు. అందుకే అక్షయ్కి ఏమీ కాలేదు. ఇంతలో పరంకుశం మరికొందరు పోలీస్ విభాగంలో వారి ముగ్గురిని కోర్టులో అలా వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు కాళ్ళ మీద చేతుల మీద కాల్చడంతో కుప్పకూలిపోయారు ముగ్గురు. ఒక హత్య చేసినందుకు మా కొడుకులను భయంకరంగా శిక్షించాలంటున్నారు. 3 హత్యలు చేసిన వాడికి 7 ఏళ్ల శిక్షను విధిస్తారా? ఇది ఎక్కడ న్యాయం అంటూ మూర్ఖంగానే వాదిస్తున్నారు ముగ్గురు. మీకలాంటి కొడుకులు ఉండడంలో తప్పులేదు. ఇప్పుడు నిజం తెలుస్తుంది. సమాజంలో పెద్దవారు ఎందుకు అర్హతలకు, డబ్బులకు మాత్రమే, గుణానికి కాదు. మీలాంటి నీచులకు ఎప్పటికీ బుద్ధి రాదు అని జడ్జి గారు చెప్తున్నారు. ఇంతలో అక్షయ్ గారి చుట్టూ వారి కుటుంబ సభ్యులు వచ్చారు. ఈలోపే హాస్పిటల్ సిబ్బంది వారు వచ్చి అక్కడ ఉన్న గాయపడి రక్తాలు కారుతున్న ముగ్గురు స్నేహితులను తీసుకెళ్లారు. భగవంతుడా, తప్పించావు, లేకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదమయ్యేది. మా మొర ఆలకించారు. అలాగే ఆయనకు శిక్షకాలం తగ్గిస్తే ఇంకా ఆనందపడే వాళ్ళమని సుకన్య, అక్షయ్ కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా అనుకున్నారు. ఈ విధంగా పరీక్షలు పెడుతున్నావు, ఊహించని పరిణామాలు సృష్టిస్తున్నావు అని మనసులోనే దేవుడికి నమస్కరించుకుంది. అనుకోని ఘటన జరిగిన వెంటనే విహాన్, స్వరూప్, వినీల అందరూ కూడా అలా రాఘవేంద్ర వారి మీదకు వెళ్ళబోతుంటే పోలీస్ సిబ్బంది వచ్చి వారిని దూరం చేసింది. కోర్టు క్రమశిక్షను అతిక్రమించకూడదని చెప్పారు. వారిని వెళ్ళిపోవాల్సిందిగా కోరారు. బయట జనాల అరుపులు. అక్షయ్ గారి అభిమానులు, ఇప్పుడు మీరు ఇచ్చిన తీర్పు కరెక్టేనా? మరి వారు అలా కాల్చడంలో ఆయనకు ప్రాణాపాయం జరిగితే అప్పుడేం చేస్తారు? ఇటువంటి దుర్మార్గ మనస్తత్వం ఉన్న వాళ్ళ కొడుకులు అలా చేయడంలో తప్పులేదు. వారిని చంపడంలో తప్పొచ్చిందా అంటూ రెచ్చిపోతున్న జనాన్ని కంట్రోల్ చేస్తున్నారు పోలీసులు. అంబులెన్స్లోనే ట్రీట్మెంట్ చేస్తూ రాఘవేంద్ర అతని స్నేహితులను హాస్పిటల్కు తీసుకెళ్తున్నారు. పరంకుశం గారికి చాలా ఆవేశం కలిగింది. దుర్మార్గులు, అసలు వారి కొడుకుల తప్పును ఎప్పటికీ తెలుసుకోలేని మూర్ఖులు ఇంకా అక్షయ్ గారిని చంపేయాలని ఇంత ప్రయత్నం చేశారు. అందుకే మళ్ళీ లేవకుండా కాళ్ళకి ఎక్కడ కాల్చాలో సరైన ప్లేస్లో త్వరగా పైకి లేవకుండా మంచం మీదే కొన్నేళ్ళు ఉండేలాగా ముగ్గురికి ముఖ్యమైన భాగాల్లో కాల్చాడు పరంకుశ. ఆ వయసులో వారు అవి తగ్గించుకోవడం కష్టమే. మిగిలిన పోలీసుల చేతుల మీద కాల్చడంతో
వారు కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అయినప్పటికీ బీపీ కూడా రైజ్‌గా ఉండడంతో వైద్యం చేస్తూనే తీసుకెళ్తున్నారు ముగ్గురిని. అన్నీ చూస్తున్న బయటవారు అందరూ ముగ్గురిని చచ్చే చెట్టు కాల్చకుండా ఎందుకు ఇంకా బతకనిచ్చారు? ఏదో ఒక రోగమొచ్చి చావాలి ముగ్గురు అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. అన్నీ వింటూ కూడా అలాగే వెహికల్‌లో వెళ్తున్నారు ముగ్గురు స్నేహితులు. అక్షయ్ దగ్గరకు చేరుకున్నారు కుటుంబ సభ్యులు. అక్షయ్ అందరి వైపు చూస్తూ చిరునవ్వు నవ్వుతూ భగవంతుడు ఏది నిర్ణయిస్తాడో అది జరుగుతుంది. అంతేకాని మనం అనుకున్నట్లు ఏదీ జరగదు. అందుకోసం ఎవ్వరూ దిగులు పడాల్సిన అవసరమే లేదు. ఎవరిని నిందించాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు నాకు ప్రాణాపాయం రాసిపెట్టి ఉంటే అది ఎవ్వరూ తప్పించేవారు కాదు. కానీ అలా జరగలేదు. భగవంతుడు ఉన్నాడు అని తెలుస్తుందిగా. 7 సంవత్సరాల శిక్షను ఎంతలోకి పూర్తి చేసుకుంటాను? నా జీవితంలో ఏ ఆనందము లేకున్నా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. నా కుటుంబానికి దూరంగా ఉండే నరకకాలం శిక్ష కన్నా భయంకరంగా భరించిన వాడిని ఈ నేరం చేసినందుకు వేసిన ఈ శిక్షను నేను శిక్షగా భావించడం లేదు అని చెబుతూ ఎవరూ బాధపడవద్దు. అందరూ కూడా భవిష్యత్తులో మంచి మార్గం వైపు అడుగులు వేయండి. నేను నేరస్తుని అని ఎవరేమన్నా పట్టించుకోవద్దు. విహాన్, నువ్వే కుటుంబ బాధ్యతలను నిర్వర్తించాలి. చెల్లి విషయాలను బాధ్యతగా చూసుకోవాలి. స్వరూప్, మీలాంటి కుటుంబంలో నెంబర్గా నా బిడ్డ వచ్చినందుకు నాకు సంతోషం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీ నాన్నగారు తన మాట నిలబెట్టుకున్నారు. విహాన్, నువ్వు అక్షితను పెళ్లి చేసుకోవాలి. అలా చెబుతున్నప్పుడు అక్షితకు కన్నీరాగలేదు. అక్షయ్ చేతిని పట్టుకొని నన్ను క్షమించండి అంకుల్, తెలియక మొదట్లో తప్పు చేశాను అంటుంటే అక్షయ్ నవ్వేశాడు. 6 అడుగుల ఉన్న వ్యక్తిని అంగుళన్నర కూడా లేని కత్తితో బలంగా కూడా దింపలేక నన్ను చంపాలని వచ్చిన నీ తెలివి, అమాయకత్వం అప్పుడే తెలుసుకున్నానమ్మా. ఆ తర్వాత జరిగిన విషయాలు తెలిసాక నీ తప్పేమీ లేదు అని అర్థం చేసుకున్నాను. నా ఇంటికి తగ్గ కోడలివి నువ్వే. మీ అందరూ కూడా గుణ కూతురు దీపుని జాగ్రత్తగా చూసుకోవాలి. తనకు ఆరోగ్యం బాగుండేలా చేయండి. తర్వాత వివాహం చేయండి అని చెబుతుండగానే జైలుకు సంబంధించిన సిబ్బంది వారు అక్షయ్ని తీసుకుని వెళ్ళారు. బయట అభిమానులు విపరీతంగా అరుస్తున్నారు. ఇదెక్కడ న్యాయం అండి? విపరీతమైన తప్పులు చేసిన వాళ్ళు హాయిగా ఇష్టం వచ్చిన లైఫ్ని గడుపుతున్నారు. నిజంగా భయంకరమైన తప్పుడు పనులు చేస్తున్న వారిని, మరి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వారిని చంపాను అని ఒప్పుకున్న మా రియల్ హీరోని జైల్లో పెడుతున్నారు. అవును, మంచి వాళ్ళు చాలామంది ఉంటున్నారు జైల్లోనే. బయట ప్రపంచంలో తిరుగుతున్న సైకోలను మాత్రం అలాగే వదిలిపెడుతున్నారు. ఎవరికి శిక్ష వేయాలో వారికి వేస్తే ఈ సమాజం ఎప్పుడో బాగుపడేది. స్వార్థంతో, ఆర్థిక బలంతో, అంగబలంతో రాజకీయ రణరంగంలో ప్రత్యర్థుల ప్రాణాలను తీసుకుంటూ హాయిగా బతికే వాళ్ళు ఎందరో ఉన్నారు ఈ సమాజంలో అంటూ అక్కడ ఉన్న ఒక విలేకరు భావోద్వేగమైన కంఠంతో అంటుంటే ఆ మాటలు అక్షయ్ చెవిని తాకాయి. మంచి వాళ్ళు అర్థం చేసుకుంటే అంతే చాలు. ఇలాంటి శిక్షను భరించవచ్చు హాయిగా అనుకొని మౌనంగా ఉండిపోయారు ఆయన. కుటుంబ సభ్యులు వేదనగా బయలుదేరారు. పరంకుశం గారు చెప్పిన సిబ్బంది వారిని క్షేమంగా ఇంటికి చేర్చారు. వారికి కొంత సెక్యూరిటీ అనేది అవసరం అవుతుంది అని ముందే పరంకుశం గారు పోలీస్ విభాగం వారి ఆమోదం తీసుకోవడంతో అలాగే ఏర్పాటు చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత అందరి ముఖాలు చూసి ఏం జరిగిందని అడగలేకపోయారు. సుమా, దీపు అందరి ముఖాల్లో ఆనందం లేదు, అలా అని విపరీతమైన బాధ కూడా లేదు. అంటే ఏమిటో జరిగిందనుకుంది దీపు. దీపు కాళ్ళు సరిగ్గా పనిచేయని అమ్మాయి కానీ తెలివిగల అమ్మాయి. బావగారు ఏం జరిగిందని అడుగుతున్న దీపు వైపు చూసి విహాన్ ఏం లేదమ్మా, ఇది జరిగిందంటూ జరిగిన విషయాన్ని చెప్పారు. సుమ మాట్లాడుతూ ఏమిటో మంచి వాళ్లకు ఇప్పుడు వేదన, ఎవరో చేసిన తప్పుకి జీవితకాలం నేను శిక్ష అనుభవించాను. నాతో పాటు నాలో పురుడు పోసుకున్న నా బిడ్డ కూడా శిక్ష అనుభవించింది. దానికి పరిహారం ఎవరు చెల్లిస్తారు? అక్షయ్ గారు ఏ తప్పు చేయలేదు, కానీ నిన్న మొన్నటి వరకు ఏమీ తెలుసుకోలేని నా మనసులో దోషిగానే ఉన్నారు. ఆయన జీవితంలో ఏ తప్పు చేయకుండానే శిక్షలు అనుభవిస్తున్నారని మనసులోనే బాధపడింది. అన్యాయంగా ఆడపిల్లకి ద్రోహం చేస్తే ఆ విధంగా శిక్షలు వేయడానికి ఒక అన్న సమాజంలో ఉండడం మంచిదే కదా అని బాధపడింది సుమ. సుకన్యకు ఎంతో దిగులుగా అనిపించింది. భగవంతుడు ఉన్నాడో లేడో అర్థం కాదు. ఒక్కోసారి తను ఎంతో సభ్యతగా చక్కగా పెరిగింది, కానీ తన జీవితానికి సరైన రాత రాయలేకపోయాడు. అలాగే బాధలు పడుతూ ఉంటూ చివరకు ఆ గండాన్ని కొద్ది కాలంలోనే తప్పించుకొని రెక్కలొచ్చిన పక్షిలాగా తనకు ఇష్టమైన వైద్య విధానంలో నిలబడగలిగింది. తనలాంటి మంచి మనస్తత్వం ఉన్న మనిషిని అక్షయ్ గారిని పరిచయం చేసుకున్నాక ఆమె మనసులో ఆయన రూపం తెలియకుండానే చేరిపోయింది. సుకన్య లోపలికి వెళ్ళి సుమలత విగ్రహం ఉన్న డోర్ తీసింది. దేవతలాగా నువ్వు కాపాడుతావనుకున్నాను సుమలత,
మళ్ళీ అక్షయ్ గారికి శిక్ష పడింది. తప్పు చేసిన వారిని శిక్షించారు, అందుకు శిక్ష వేశారు. కానీ నిజమైన తప్పులు చేసేవారు ఎందరో ఈ సమాజంలో ఏ శిక్షలు అనుభవించకుండా హాయిగా తిరుగుతున్నారు. ఆ విషయం ఈ సమాజంలో చాలామందికి తెలుసు. కానీ అక్షయ్ గారి అభిమానులు మాత్రం ఊరుకోలేదు. చాలా ప్రయత్నించారు, కుదరలేదు అంటూ చెబుతున్న ప్రతి మాటను సుమలత వింటున్నట్లు అనిపించింది. ఆమె ముఖంలో చెక్కు చెదరని చిరునవ్వు కనిపించినట్లు అనిపించి ఆయన మనసులో నిలిచిన ఈ రూపం ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి అనుకుంటూ ఆ తలుపు వేసేసింది. ఆ విగ్రహానికి దుస్తులు మారుస్తూ, ముఖానికి బొట్టు బిళ్ళలు మారుస్తూ, అలంకరణలు మారుస్తూ ఆ బాధ్యత సుకన్య తీసుకుంది. అలాగే మాట్లాడడం కూడా నేర్చుకుంది అక్షయ్లాగా. హాస్పిటల్కు చేరిన రాఘవేంద్ర అతని స్నేహితులకు కూడా వైద్యం జరుగుతుంది. కాళ్ళు మళ్ళీ సెట్ కావాలంటే చాలా సమయం పడుతుంది. అది ట్రీట్మెంట్ వీలు కాని ప్లేస్లలో బుల్లెట్ దూసుకుపోయింది. ఈ వయసులో అది సాధ్యమేమో. పైగా అందరికీ షుగర్, బీపీలు ఉండడంతో కొన్ని నెలలు హాస్పిటల్లో ఉండడం లేక ఇంటి దగ్గరే ఉండి మంచం మీద వైద్యం తీసుకోవడం జరగాలి అని చెబుతూ ఉంటే అటు వ్యాపారము పోయింది, వారి కొడుకులు పోయారు. తమ జీవితంలో మంచానికి అంకితమైపోయే పరిస్థితి వచ్చింది. ఉన్న జబ్బులకు ఇది తోడైంది అని బాధపడ్డారు ముగ్గురు. ఎవరికి వారే ఏదో రకంగా చెడే జరగాలి అనుకుని కొడుకుల తప్పును గ్రహించలేని మూర్ఖపు మనస్తత్వం ఉన్నవారు వారి మనసులో వచ్చే ఆలోచనలతోనే ఖచ్చితమైన ఆలోచనలు చేస్తూ పైకి చేరుకుంటారు. ఆ శిక్షను ఎవరూ తప్పించలేరు. మరుసటి రోజు పేపర్లలో అక్షయ్ గారు చేసిన తప్పేమిటి, ఆయనకు శిక్ష విధించిన కారణం ఏమిటి, దుర్మార్గులు చేసిన తప్పుకు వారు ఉంటే వారికి ఉరిశిక్ష విధించేవారు కాదా, సమాజ రక్షకుడిగా నిజమైన హీరోలాగా అక్షయ్ గారు చేసిన పని తప్పు అని ఆయనకు శిక్షను విధించారు. అదే తప్పు ఏ రాజకీయానికి సంబంధించిన పెద్ద వర్గాలకు సంబంధించిన హీరో చేసి ఉంటే తప్పించుకునే తత్వం ఉన్నవారు తప్పించుకునే మార్గాలు ఎన్నో ఉండేవి. అంతెందుకు, ఇప్పుడు చనిపోయిన ఆ ముగ్గురు కూడా తప్పించుకోవడానికి మార్గం ముందు వచ్చిన పోలీస్ ఆఫీసర్ గారు వేశారు. కుదరకపోయేసరికి ఇలా బయటపడ్డారు. కానీ అంతలో ఇది జరిగింది. పోయిన ప్రాణాన్ని తీసుకురాలేమని చెప్తున్నారు. నరకం అనుభవించి వెళ్ళిపోయిన ఆ దేవత లాంటి అమ్మాయికి మనసు శాంతినైనా కలిగిస్తారేమో అని అనుకున్నాము. అది లేకుండా చేశారంటూ ఎన్నో పేపర్లు, టీవీలో ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి. అక్షయ్ గారికి అంతమంది అభిమానులు ఉన్నారని ఊహించలేదు. అసలు ఈ సంఘటన జరిగిన తర్వాత అభిమానుల విపరీతంగా పెరిగిపోయారు. బాధగా కూర్చున్న పిల్లలకు సుకన్య చెప్పింది, ఎవరు బాధపడవద్దు, ఎవరి కర్తవ్యం వారు దైవ సమానంగా భావించాలి, జరిగేదేదైనా భగవంతుడు ఆజ్ఞ లేనిదే జరగదు అని నాన్నగారు చెప్పారు. కాబట్టి అర్థం చేసుకొని మీరు ఎవరి బాధ్యతల్లో వారు ఉండండి, అందరూ కూడా మంచి భవిష్యత్తు వైపు నడవండి, అదే కోరుకున్నారు అని చెప్పిన సుకన్య మాటలు విని అందరూ కూడా ఎవరి విధులకు వారు బాధ్యతగా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. స్వరూప్ వినీల వెళుతుంటే బాధగా కళ్ళు తుడుచుకుంది సుకన్య. వినీల బాధపడుతుంటే స్వరూప్ ఓదారుస్తూ, అలా బాధపడకూడదు, ఆయన మంచి కోసం వెళ్ళారు, ఆయన చేసింది మంచి, లోకమంతా కూడా మా మామగారి గొప్పతనాన్ని పొగుడుతుంది, న్యాయస్థానం న్యాయం కోసం శిక్షించింది అని. ఆ విషయాన్ని మీ నాన్నగారు జరిగిపోయిన కాలంలో తన కుటుంబం దూరమైన కాలం కన్నా ఇది ఒక శిక్ష కాలం కాదు అని చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అంత గొప్ప గుండె ధైర్యం ఉన్న తండ్రి కడుపున పుట్టిన మీరు ఇలా బేలగా ఉండకూడదు. రేపటి నుంచి నువ్వు కూడా నేను చెప్పిన కోర్సులో జాయిన్ అవ్వాలి, ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని మనం చదివిన చదువు సార్థకత చేసుకోవాలని చెప్పాడు స్వరూప్. హాస్పిటల్లో వచ్చిన సుకన్య పేషెంట్లు ఎక్కువగా ఉండడంతో ఆ బాధ్యతల్లో తన వృత్తి ధర్మంలో బిజీ అయ్యింది. పేషెంట్లు ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉండడం ఆమె మనసుకు కాస్త ఊరటగా ఉంది. కర్తవ్యం దైవ సమానంగా భావించి మంచి మార్గం వైపు నడవండి అని చెప్పిన అక్షయ్ మాటలు గుండెల్లో అలాగే నిలిచిపోయాయి. నారాయణరావు గారు బాధపడుతూ, స్నేహితుడు బయటికి రావాలని ఎంతో కోరుకున్నాను, కానీ ఇలా జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కూడా అక్షయ్ ముఖంలో నవ్వు తొలగలేదు. అదే హీరో ఇజం అంటే అనుకుని ఆనందపడ్డారు. విహాన్ తన ఉద్యోగ ధర్మంలోకి వెళ్ళాడు. అక్షిత తను చేస్తున్న ఉద్యోగానికి వెళ్ళిపోతుంది. రోజులు మామూలుగా సాగిపోతున్నాయి. దీపుకి ఆయుర్వేద వైద్యులు వైద్యం చేస్తున్నారు. చాలా బెటర్మెంట్ కనిపిస్తూ ఉంది. కొద్ది రోజుల్లోనే 3 నెలలు తెలియకుండా జరిగిపోయాయి నాన్నగారు అని అనుకుంటూ ఉన్న వినీలకు సడన్గా వాంతయింది. 6 నెలలు చదివే కోర్స్ 3 నెలల్లోనే పూర్తి చేసావా, వాంతులవుతున్నాయి అంటూ నవ్వుతున్న స్వరూప్ మాటలకు ఒకసారి డాక్టర్ని కలవండి అని చెప్పిన తల్లిదండ్రుల మాటలకు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అనుకున్నట్లుగానే వినీల నెల తప్పింది. కోర్సులొద్దు, ఏమీ వద్దు, చక్కగా ముందు బిడ్డ బాధ్యతలు తీసుకోండి అంటూ నవ్వుతూ చెప్పారు నారాయణరావు గారు. ఈ విషయం మీ నాన్నగారికి ఎంతో ఆనందం కలిగిస్తుందని చెప్పడంతో
వినీల కూడా ఆనందంగా విషయాన్ని ఒప్పుకుంది. స్వరూప్‌ని ఒప్పించింది. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.